సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం. నీ దేవుడు నీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకుని దేవుని యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యం ప్రవక్త అయిన సమూయేలు ఇశ్రాయేలీయులకు ఒక శ్రేష్టమైన మార్గమును బోధిస్తున్నాడు. అదే మార్గము ఈ రోజున మన ఎదుట కూడా ఉంచబడుతూ ఉంది. ఆ మార్గమే ఆయన ఎన్ని గొప్ప కార్యాలు మన ఎడల చేశాడో వాటిని తలంచుకుని ఆయన యందు భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయముతో ఆయనను సేవించుటయే. ఈ లేఖనము చెప్పబడినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మా ఎదుట మీరు ఉంచిన శ్రేష్టమైన మార్గమును బట్టి వందనాలు. ఈ శ్రేష్టమైన మార్గంలో జీవించుటకు పరిశుద్ధాత్మ దేవా, మీరు మాకు సహాయం చేయండి. మీ కృపను అనుగ్రహించండి. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. కృపలో వర్ధిల్ల చేయండి. వారి ప్రతి అవసరతను తీర్చండి. వారి ప్రతి ప్రయత్నంలో జయము దయచేయండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.